ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. నీ రూపు నీ చూపు, నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా. మమ్ము చల్లగా చూడవయ్యా. నత్వాం పశ్యతి యో మర్త్యః వ్యర్థజన్మాసమే మతః దర్శనేనైవ మచ్చిత్తం ఆప్నోత్యున్మత్తతుల్యతాం న వేదాధ్యయనేన త్వాం న యజ్ఞైః నియమైరపి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపర విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ కార్తీక మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మరి మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధనం కన్నా మిన్న మరొకటి ఏదీ కూడా లేదు ఈ లోకంలో మనకు. భగవత్ కైంకర్యం మానవ జన్మ ఆ భగవంతుడు మనకు అనుగ్రహించినందుకు గాను. మా అంటే వద్దు, నవ అంటే కొత్తది, కొత్తదైనటువంటి జన్మము మాకొద్దనేటువంటి స్థితితో పునరావృత్తిరహిత శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందాలి అనేటువంటి తలంపుతో ఎంతగా అయితే భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనం ఆరాధన చేయగలమో అంతగా చేసే ప్రయత్నం చేయాలి, భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాలి. అందుకే అంటూ ఉన్నాం, నత్వాం పశ్యతి యో మర్త్యః వ్యర్థజన్మాసమే మతః. మానవ జన్మము ఉన్నదే గోవిందా నిన్ను దర్శించుకోవడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ సేవా కైంకర్యములలో పాల్గొనడానికి. మరి ఆ కార్యములు చెయ్యనప్పుడు ఎందుకయ్యా ఈ మానవ జన్మ? నత్వాం పశ్యతి, నిన్ను చూడకపోతే వ్యర్థజన్మాసమే మతః, నా జన్మము వ్యర్థం అంతే. కనుక దర్శనేనైవ మచ్చిత్తం ఆప్నోత్యున్మత్తతుల్యతాం. నీ యొక్క దర్శనంతోనే నా యొక్క శరీరము, నా యొక్క ఆత్మ, నా చిత్తమంతా కూడా ఎంతో గొప్పదైనటువంటి పులకింతకు లోనవుతుంది. ఉన్మత్తతుల్యతాం. అందులో నుంచి బయటికి రావాలంటే నా వల్ల కావడం లేదు. నేను పరిపూర్ణంగా నీ సేవా కైంకర్యానికి బానిస అవ్వాలి అని ఉన్నది అని గొప్పవారైనటువంటి భక్తులు అంటూ ఉన్నటువంటి మాట. మరి మనం కూడా నిజమైనటువంటి మానవ జన్మకు సార్థక్యాన్ని కలిగించేటువంటి కార్యము ఏదైతే ఉన్నదో గోవిందుడి యొక్క సేవ, ఆ సేవా కైంకర్యంలో మనమందరం కూడా పాల్గొనే ప్రయత్నం చేయాలి. అందులోనూ కూడా ఈ కార్తీక మాసం ఈ గోవిందుడి యొక్క సేవా కైంకర్యానికి ఎంతో విశేషమైనటువంటి మాసం. అందుకే అంటారు, న వేదాధ్యయనేనత్వం న యజ్ఞైః నియమైరపి న దానైశ్చ తపోయోగైః వినా భక్త్యా న దృశ్యతే. ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి, ఎవరైతే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలో పాల్గొనాలి అని అనుకుంటున్నారో
వారందరూ కూడా ఏమి యోగ్యత మన దగ్గర ఉండాలి? వేదాధ్యయనమా కాదట. నా వేదాధ్యయనేనత్వం, నా యజ్ఞై యజ్ఞముల వల్ల కాదట, నా దానై దానముల వల్ల అంతకన్నా కాదట, నియమై నియమములు కూడా కాదట. మరి ఏమిటండి ఇవన్నీ గొప్ప గొప్పవి కదా, వేదాధ్యయనం కానీ దానాది కర్మలు కానీ నియమములు కానీ. అవునండి, అవన్నీ కూడా గొప్పవే. కానీ అవన్నీ భక్తి ప్రపత్తులతో కూడుకొని లేకపోతే మాత్రం పనికిరావు. వేదాధ్యయనం ఎంతో గొప్పది, కానీ ఒక భక్తి ప్రపత్తితో వేదాధ్యయనం నువ్వు గోవిందుడి మీద భక్తితో ఆచరించాలి, అప్పుడు నీకది పనిచేస్తుంది. దానాది కర్మలు ఎంతో గొప్పవి, కానీ భక్తి ప్రపత్తులు శ్రద్ధ లేనటువంటి దానం ఎప్పటికీ పనికిరాదు. యజ్ఞం ఎంతో గొప్పది, కానీ యజ్ఞము మీద భక్తి ప్రపత్తులు లేకుండా ఆచరిస్తే అది ఎప్పటికీ కూడా మనకు పనికిరాదు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నారు అనంటే, లోకములో చాలామంది వారెళ్ళారు కనుక మేము వెళ్ళాలి, వీరు చేశారు కనుక మేం చెయ్యాలి, వారికన్నా మేము ఇంకా బాగా చేయాలి, ఇలా అనుకుంటున్నారు వేదోక్తమైనటువంటి ధర్మకార్యముల యొక్క విషయంలో. ఇదో మా పక్కింటి వారు తిరుమల వెళ్ళి దర్శనం చేసుకున్నట్ట, చాలా బాగా దర్శనం అయిందిట, మనం కూడా వెడదాం, మేము కూడా వెళ్ళొచ్చామండి అని చెప్పుకోవడానిక మనం తిరుమల వస్తుంది? కాదే. పక్కవారింట్లో ఒక యజ్ఞం చేశారట, చాలా బాగా చేశారు, అందరూ భలే చేశారు అనుకున్నారు, మనల్ని కూడా అందరు అలా అనుకోవాలి కనుక మనం ఒక యజ్ఞం చేద్దాం. ఇందుక యజ్ఞాచరణ. వారెవరో దానం చేశారట, అందరూ వారిని దానకర్ణుడు అంటూ ఉన్నారట, మనకు కూడా ఆ పేరు రావాలి కనుక మనం కూడా ఏదో ఒకటి దానం ఇద్దాం, అందుక దానాది కర్మలు ఉన్నది. ఆయన ఎవరో గొప్పగా అధ్యయనం చేశారట, అందరూ ఆయన్ని ఎంతో గొప్ప పండితుడని కొనియాడుతూ ఉన్నట్ట, నేను కూడా అలా పండితుడిని అనిపించుకోవడానికి చదువుతాను అని చదివితే ఆ చదువేమీ కూడా మనకు శ్రేయస్సుకు ఉపయోగపడదు. కనుక ఈ అధ్యయనము కానివ్వండి, దానాది కర్మలు కానివ్వండి, యజ్ఞాచరణము కానివ్వండి, అవన్నీ కూడా నిజమైనటువంటి భక్తి ప్రపత్తితో ఆచరించినప్పుడు మాత్రమే ఫలాన్ని ఇస్తాయి. కానీ వేరొకరిని ఎవరినో చూసి మనం ఆచరిస్తూ ఉంటే మాత్రం ఇవి ఎప్పటికీ కూడా ఫలాన్ని ఇవ్వవని చెప్తూ ఉన్నది శాస్త్రం. కాబట్టి ఈ సారాన్ని మనమందరం కూడా గ్రహించి నిజమైనటువంటి భక్తి ప్రపత్తులతో ఈ జన్మ సార్థక్యం చెందేలాగా గోవిందుడి యొక్క సేవలో పాల్గొనే ప్రయత్నం చేస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున నవంబర్ 8వ తేదీ కార్తీక మాస కృష్ణపక్ష తదియ తిథి. ఈ రోజున తదియ తిథికి అధిదేవత గౌరీ అమ్మవారు. ఈ రోజున గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన ఎంతో గొప్పదైనటువంటి ఫలాన్ని మనందరికీ కూడా కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున విశేషించి మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రానికి అధిదేవుడు చంద్రుడు కనుక చంద్రగ్రహ ఆరాధన చక్కనైనటువంటి మనశ్శాంతిని మనందరికీ కూడా కలగజేస్తుంది. విశేషించి ఈ రోజున వారం శనివారం. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎంతో చక్కనైనటువంటి ఫలాలను, మోక్షాన్ని మనందరికీ కూడా కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ. ఆది అంతము నీవే, నింగి నేలయు నీవే, కాలచక్రము తిప్పు కొమ్మరివి నీవే, జగతినొక త్రాటిపై నడిపేవయా, సొంపుగా మరిన శంకు చక్రాలు దుష్టులను కూల్చగా ధరించావయా, కోనేటి రాయా ముక్తి ప్రదాయ, కోనేటి రాయా ముక్తి ప్రదాయ, శ్రీ చిద్విలాస శ్రీ వెంకటేశ.
శ్రీవేంకటాద్రినిలయ కమలా కాముక పుమాన్ అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు మనం నీలాదేవి యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీమన్నారాయణుడు శ్రీవైకుంఠంలో వేంచేసి ఉంటాడు. వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణు అచింత్యాత్మా భక్తై భాగవతై సహ అన్న రీతిగా శ్రియా భూమ్యాచ నీళయా అనే ఆగమంలో చెప్పబడిన రీతిగా శ్రీదేవి భూదేవి నీలాదేవితో పాటు భగవంతుడు వేంచేసి ఉంటాడు అని మనకు ఆగమం చెప్తుంది. ఆ నీలాదేవి యొక్క వైభవం ఎటువంటిది అని వేదాంత దేశికుల వారు నిశామయతు మాం నీళా యద్భోగ పటలైర్ధ్రువం భావితం శ్రీనివాసస్య భక్తదోషేషు అదర్శనం. చక్కటి శ్లోకం ఇది. అందరికీ కూడా శ్రీదేవి భూదేవి వీరిరువురే దేవేర్లుగా ఉన్నారు అని భావిస్తూ ఉంటారు అందరూ కూడా. కానీ వీరు ఇరువురితో పాటు నీలాదేవిను కావిడ ఉన్నారు. కృష్ణావతారంలో నప్పిన్న పిరాట్టి అని చెప్తూ ఉన్నారు. నీళా తుంగ స్తనగిరి తటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శతశిరస్థిద్దమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్ కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అని చక్కగా ఆచార్యుల వారు కీర్తిస్తున్నారు. నీళా అని ఆవిడికి పేరు. ఇచ్చట ఈవిడ ఏం చేస్తుందంటే ఒక పక్క శ్రీదేవి మరొక పక్క భూదేవి ఉంటారు. నీలాదేవి కూడా ఇంకొక పక్క ఉంటుందట. శ్రీదేవి చేతనులకు ఆశ్రితులకు భక్తులకు ఉపకారం చేస్తూనే ఉన్నది. భూమాదేవి కూడా శ్రీదేవి వలె భక్తులకు ఉపకారం చేస్తున్నది. నీలాదేవి ఏం చేస్తున్నది అన్నారు. శ్రీదేవి చెప్తుంది స్వామి అంటే భక్తుల గోడు వింటుంది. విన్నటువంటి విషయాన్ని భగవంతుడికి మళ్ళీ విన్నవిస్తుంది. భక్తుల యొక్క పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పోగొట్టేటట్టు చేస్తుంది. ఇది శ్రీదేవి యొక్క గుణములు. భూమాదేవి ఏం చేస్తుందంటే నచ్చ చెప్తుంది భగవంతుడికి. నచ్చ చెప్పి అతడు ఏదో చేశాడు స్వామి, మీకు అంత కోపం వద్దు, అందువల్ల ఏదో క్షమించి వదిలిపెట్టండి అని భూమాదేవి చెప్తుంది. ఈ నీలాదేవి సామాన్యురాలు కాదు. భక్తులు చేసేటువంటి దోషాలను చేతనులు చేసేటువంటి అపరాధాలను ఆ వెంకటేశ్వర స్వామికి కనిపించకుండా ఆవిడ ఒక తల్లి ఏ ప్రకారంగా ఒక బిడ్డను కాపాడుతుందో అంటే తండ్రి దగ్గర నుండి బిడ్డను కాపాడడానికి ఆవిడ ఎటువంటి వేషాలను వేస్తుందో అదే ప్రకారం నీలాదేవి తన యొక్క అందచందాలతో వెంకటేశ్వర స్వామి వారి యొక్క కన్నులు ఏవైతే ఉంటాయో దాన్ని ఆచ్ఛాదింప అంటే కనిపించకుండా చేసి భక్తుల్ని అనుగ్రహింపజేస్తున్నట్టు. అందువల్ల దేశికుల వారు నిశామయతు మాం నీళా, అమ్మా నీలాదేవి కటాక్షించుగాక అన్నారు. మాం నీళా యద్భోగ పటలైర్ధ్రువం, భోగపటలం అన్నారు. అంటే ఒక తరుణి ఏ ప్రకారంగా తన యొక్క భోగాల చేత ఇతరులని ఆవిడ వశీకరిస్తుందో అదే ప్రకారం నీలాదేవి కూడా భక్తుల యొక్క దోషాలు భగవంతుని కనిపించకుండా తన యొక్క అందచందాలతో మైమరపించి ఆ భక్తుణ్ణి అనుగ్రహించేటట్టు చేస్తుందట. అందుకే ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఒక పటలం అంటే తరుణి భోగాల చేత పటలం అనేటువంటి నేత్ర రోగం శ్రీనివాసునికి వచ్చిందట. ఎప్పుడైతే నేత్రముల యందు రోగం అనేది వస్తుందో ఆ సమయంలో ఎదుటివాడు ఏం చేస్తున్నాడో తెలియదట. ఆ ప్రకారంగా నీలాదేవి ఇక్కడ చేస్తుందని ఎంతో ఒక ఉత్ప్రేక్షతో కవి చెప్తున్నారు. యద్భోగ పటలై ధ్రువం, నిశ్చయంగా
భావితం శ్రీనివాసస్య భక్తదోషేషు అదర్శనం. ఇది ఇక్కడ వైభవం అన్నమాట. అంటే భక్తదోషేషు అదర్శనం, శ్రీనివాసుడు భక్తులు యందు ఉన్నటువంటి దోషాలని చూడకుండా చేస్తుందట. చూడకుండా చేసి భక్తుల్ని అనుగ్రహించేటట్టు చేస్తుంది అని ఈ శ్లోకంలో ఒక చక్కగా దేశికుల వారు ఒక భావాన్ని ఆవిష్కరించారు. ఎందుకంటే భగవంతుడు సర్వజ్ఞుడండి. సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడికు ఆ భక్తులు ఏ ప్రకారంగా ఉంటారని తెలియదా? వాళ్ళు చేసేటువంటి అపరాధాలు ఆయనకి తెలియదా? అన్నీ తెలుస్తాయి. కానీ అతనికి తెలియని విధంగా ఈవిడ స్వామివారి ఎదుట తన యొక్క ఆ నృత్య భంగిమలతో, ఆ భోగ విలాసాలతో ఆయన కళ్ళు కనిపించకుండా, అంటే నేత్రరోగం చెప్పుకున్నాం కదా, ఆ ప్రకారంగా చేస్తుంది. ఇలా విలాసాది భోగాలతో ఈశ్వరుణ్ణి ఆ వశీకరించుకొని ప్రజల మీద, భక్తుల మీద పరమ దయ ఉండేటట్టు చేసేటువంటి మహనీయురాలు ఈవిడ అని చెప్పి, ఈ నీలాదేవి యొక్క కటాక్షం కూడా చాలా ముఖ్యమన్నారు దేశికులవ. అందువల్ల తిరుప్పావైన దివ్య ప్రబంధంలో కృష్ణుడు ఎందుకు ఆవిర్భవించాడు, ఎందుకు ఈ లోకంలో పుట్టాడంటే ఆ నప్పిన్న పిరాటి నీలాదేవిని వివాహం చేసుకోవాలన్నట్టు. మనకందరికీ రుక్మిణీదేవి, సత్యభామ, రాధ వీళ్ళందరూ తెలుస్తారు. కానీ వైష్ణవ సంప్రదాయంలో నీలాదేవి యొక్క మహిమ అపారం. ఆ నీలాదేవిని వివాహం చేసుకోవడానికై కృష్ణుడు ఈ లోకంలో అవతరించాడు అని కూడా మనకు అక్కడ పురాణం చెప్తుంది. ఈ ప్రకారంగా భగవంతుడు సర్వజ్ఞుడైనా కూడా భక్తుల యొక్క అపరాధాలని కొన్నిసార్లు చూడకుండా పోవడానికి కారణం ఈ నీలాదేవి అని ఆచార్యుల వారి యొక్క విశేషమైనటువంటి అభిప్రాయం. కారణం ఏమిటి అంటే మనబోటి భక్తుల్ని భగవంతుడు ఎల్లప్పుడూ అనుగ్రహించాలి. చిన్న చిన్న దోషాలు సంభవిస్తూనే ఉంటాయి. ఎందుకంటే నకశ్చిత్ నాపరాధ్యతి, సీతాదేవి యొక్క వచనం. లోకంలో అపరాధం చేయనటువంటి వాడు ఎవ్వడూ లేదు. ఏదో ఒక పాపాన్ని, ఏదో ఒక దోషాన్ని, ఏదో ఒక అపరాధాన్ని అతను చేసే ఉంటాడు. చెయ్యకపోవడం అనేది మనమేం భగవంతుడు కాదు. మనకు తెలియకుండా మనస్సులో మనసా వాచా కర్మణ అన్నారు కదా. అహింస అన్నప్పుడు కొట్టడం అహింస కాదు, చేత్తో కొట్టడం అనేది హింస కాదు. అంటే దాన్ని హింస అంటూ ఉంటాం, అది మాత్రం కాదండి. మనస్సులో ఒకరిని కొట్టాలని తలచినా కూడా అది కూడా హింస. అందువల్ల అహింస అనేది ఒక అద్భుతమైనటువంటి ఆయుధం. అంచేత ఈ ప్రకారంగా భక్తుల యొక్క దోషాలు, భక్తుల యొక్క అపరాధాలు, భక్తుల యొక్క పాపాలు ఇవి అన్నీ కూడా భగవంతునికి కనిపించకుండా తన యొక్క సౌందర్యం చేత, ఆ తన యొక్క సౌగంధ్యం చేత భగవంతుని అక్కడ వశీకరించుకొని కనిపించకుండా చేసి, ఆహా నా భక్తులు నాకు నమస్కారం చేస్తున్నారు, వాళ్ళని నేను అనుగ్రహిస్తాను అనేటువంటి ఒక భావన శ్రీ వెంకటేశ్వర స్వామి యందు కలిగించి మనబోటి అందరినీ కూడా రక్షిస్తుంది. కనుక అటువంటి నీలాదేవి తిరుప్పావైన దివ్య ప్రబంధంలో చక్కగా కొనియాడబడిన నీలాదేవి, ఆ నీలాదేవిని ఇక్కడ స్తోత్రం చేస్తూ నిశామగితు మాం నీళ యద్భోగ పటలైర్ధ్రువం భావితం శ్రీనివాసస్య భక్తదోషేషు ఆదర్శనమైనటువంటి ఈ శ్లోకాన్ని మనం స్వామివారి ఎదుట విన్నవించుకుంటూ ఆ దేవదేవుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ, వేడెదము వెంకటేశ. జీవధాతువు నీవే, మరణ హే
నటనమాడించేటి సూత్రధారివి నీవే ఆత్మ పరమాత్మతో కలిపేవయ్యా నిండుగా నుదుటిపై మూడు నామాలతో మూడు మూర్తుల అంశ నీవేనయ్యా కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత కరుణా ప్రపూత బుద్ధి ప్రదాత శ్రీచంద్రహాస శ్రీ శ్రీనివాస ఏడేడు జన్మలకు మా దైవమీవనుచు వేడెదము వెంకటేశ నీ రూపు నీ చూపు నీ రూపు నీ చూపు చింతలను అవిబాపు నీ చెంత చేర్చవయ్యా మమ్ము చల్లగా చూడవయ్యా ఏడేడు జన్మలకు మా దైవమీ వనుచు వేడెదము వెంకటేశ. మహిమ్న పారంతే పరమవిదుషో యజ్ఞ సదృశీ స్తుతిర్బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్రైరః అథావాచ్య సర్వస్వమతి పరిణామావధి గృణన్ మమాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః. ఈ మహత్తరమైనటువంటి శ్లోకాన్ని పుష్పదంతాచార్యుల వారు సెలవిచ్చారు. అంటే మనం ఏదైనా లోకంలో ఒక అంశాన్ని గురించి ప్రసంగించాలనుకున్నప్పుడు ఆ అంశం గురించి తెలుసుకొని ప్రసంగించాలి. తెలియకపోతే మనం మాట్లాడకూడదు. అంటే తెలిసిన అంశాలు మాట్లాడాలి తప్ప తెలియని అంశాలు మాట్లాడకూడదు. తెలిసి తెలియకుండా అసలు మాట్లాడకూడదు. కానీ ఒక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మ తత్వాన్ని గురించి ఎవరూ పూర్తిగా తెలిసిన వాళ్ళు లేరు. కాబట్టి ఎంత తెలిస్తే అంత మాట్లాడచ్చు అని చెప్పారు పుష్పదంతాచార్యుల వారు. ఒక్క భగవద్ విషయాన్ని, ఒక్క పరమాత్మ సంబంధమైనటువంటి అంశాన్ని మాత్రం పూర్తిగా ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే పరమాత్మ శివునిగా ఆరాధించినా, కేశవునిగా ఆరాధించినా, ఏ రూపంతో మనం ఆరాధించినా పరమాత్మ ఆదిమధ్యాంతరహితుడు, అప్రమేయ ప్రభావ భావనాతీతుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, అష్టైశ్వర్య సంపన్నుడు, అనిర్వచనీయమైనటువంటి మహత్వము తత్వము కలిగినటువంటి వాడు, ఐశ్వర్యస్య సమగ్రస్య. ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని ఎవరూ నిర్ణయించలేరు. ఆ పరమాత్మ యొక్క మహత్వాన్ని తత్వాన్ని ఎవరూ నిర్ణయించలేరు. కాబట్టి పరమాత్మ తత్వాన్ని ఎంత తెలిస్తే అంత మనం మాట్లాడే ప్రయత్నం చేయాలి, సమాజానికి చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ చైతన్యం అయితే సకల జీవులను ప్రకాశింపచేస్తూ ఉందో, మనం ఏ చైతన్యంతో మనం మాట్లాడగలుగుతూ ఉన్నాం, ఏ చైతన్యంతో ప్రవర్తింపగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ పంచభూతాత్మక ప్రకృతికి సృష్టికర్త అయినటువంటి వాడు, పోషకుడైనటువంటి వాడు, సకల జగన్నియామకుడు ఎవరైతే ఉన్నారో భాగవతంలో శ్రీమన్నారాయణుడని, పురాణాదుల్లో శివపురాణాదుల్లో శివుడని అలా చెప్పారు. అన్నమాచార్యుల వారు వర్ణించారు. పరమాత్మను ఎవరు ఏ విధంగా ఆరాధిస్తే ఆ విధంగానే పరమాత్మ ప్రసన్నుడవుతూ ఉన్నాడు. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు కురుతురుమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని పలుకుదురు వేదాంతులు పరబ్రహ్మం మనియు తలతురుమిము సేవులు తగిన భక్తులు శివుడనుచు అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుండనుచు అని అన్నమాచార్యుల వారు ఆ పరమాత్మ తత్వాన్ని ఎంత గొప్పగా వివేచనం చేశారో చూడండి. అదే పుష్పదంతాచార్యుల వారు చెప్పారు. పరమాత్మ తత్వాన్ని మనం చెప్పేటప్పుడు శివుడని భావించిన, కేశవుడని భావించిన, ఇక్కడ హర నిరపవాద పరికర అన్నాడు. ఆయన శివపరంగా స్తోత్రం చేశాడు. కానీ ఎక్కడైనా ఎలాగైనా ఇది సమన్వయించుకునే అవకాశం ఉంది. పరమాత్మ తత్వాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు ఎంత తెలిస్తే అంత మాట్లాడే మనం ప్రయత్నం చేసి భక్తలోకానికి చెప్పగలగాలి, మానవ సమాజానికి చెప్పగలగాలి. అన్నమాచార్యుల వారు 32,000 సంకీర్తనలు ఎందుకు రాశారు? ఆ పరమాత్మ తత్వాన్ని లోకానికి చెప్పడానికే రాశారు. ఆయన నా నాలుకపై నుండి
నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించుకుంటివి, కానిమ్మని నాకీ పట్టము కట్టితివి. కాబట్టి ఎంతగా కీర్తించినా పరమాత్మను అది తక్కువే, ఏమి చేసినా అది తక్కువే. కాబట్టి మనం ఏదో ఎన్ని గ్రంథాలు రాసినా, ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని కీర్తనలు పారాయణం చేసినా కానీ ఆ పరమాత్మ తత్వం ఇంకా మిగిలే ఉంటుంది. కాబట్టి సంపూర్ణంగా ఎవరూ చెప్పలేరు. కానీ ఎంత వీలైతే అంత ప్రయత్నించి మనం తెలుసుకునే ఒక తపన, ఆర్తి, జిజ్ఞాస, ముముక్షుత్వము మనలో ఉండాలి. అదే భాగవత లక్షణము. భాగవతుడి యొక్క లక్షణం ఏమిటి అంటే భక్తి యొక్క పరమార్థాన్ని, భక్తితో ఆ పరమాత్మను శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అన్నారు. అలా 9 భక్తి మార్గాలలో ఏ మార్గంలో సేవించినా కానీ ఎంతో కొంత మనకు తెలుస్తూ ఉంటుంది. మన జీవితం అంతా కూడా ప్రయత్నించినా కానీ, మన జీవిత కాలంలో కూడా ఎన్ని జన్మలకైనా కానీ ఆ పరమాత్మ తత్వాన్ని, మహత్వాన్ని మనం పూర్తిగా తెలుసుకోలేము. తెలుసుకున్నంత మాత్రమే మనం అందరికీ చెప్పే ప్రయత్నం చేయాలి అనే పరమార్థాన్ని పుష్పదంతాచార్యుల వారు సెలవిచ్చారు.